ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు పలు గ్రామాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సుమారు 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాళ్ల కింద నేల కదులుతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా ఇళ్లలో నుండి పరుగులు తీశారు స్థానికులు. అయితే కాసేపటికి పరిస్థితి చక్కబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలుతో పాటు నెల్లూరు జిల్లాలో ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటున్న భూ ప్రకంపనలు జనాల్ని హడలెత్తిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసు. వెంకట్రావు, ఎక్కడెక్కడ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి, స్థానికులు ఏమంటున్నారు? దేవి, ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల ప్రాంతంలో ఒంగోలుతో పాటు పరిసర గ్రామాల్లో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. దాదాపు 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయని చెప్పని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఒంగోలులోని కొన్ని ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూస్తే సంవత్సరంలో 4-5 సార్లు ఇలా ప్రకాశం జిల్లాతో పాటు ఒంగోలు జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా ఈ భూ ప్రకంపనలు సంభవిస్తా ఉన్నాయి. అయితే తరచుగా వస్తున్న ఈ ప్రకంపనలతోటి జనం భయాందోళనకు గురవుతున్నారు. తరచుగా జిల్లాలో ఈ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఎటువంటి చర్యలు చేపట్టబోతుంతో ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ప్రకాశం జిల్లా భూకంపాల జోన్ లో ఉన్నందువలన భూమి పొరల్లో సర్దుబాట్లు జరుగుతున్నాయని చెప్పని ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. దేవి, అంటే రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైంది, తరచూ ఈ భూ ప్రకంపనలకు కారణం ఏంటి అసలు అనే దాని మీద ఏమైనా అధికారులు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏమైనా మనకు చెప్తున్నారా? ప్రధానంగా చూస్తే ప్రకాశం జిల్లాలో గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా భారీ స్థాయిలో బ్లాస్టింగ్స్ ఉపయోగించి ఆ గ్రానైట్ నిల్వలను బయటకు తీస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే భూమి లోపల ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పని కూడా గతంలో అధికారులు తెలిసారు. అయితే అధిక స్థాయిలో ఈ పేలుడు పదార్థాలను వినియోగించడం వల్ల తరచుగా ఈ ప్రకంపనలు సంభవిస్తున్నాయని కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా చూస్తే తరచుగా ఈ ప్రకంపనలు సంభవిస్తున్నా కానీ జిల్లాలో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. దేవి.